కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూసుకున్నట్టు మేడం, బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాల వల్ల, లేకపోతే ప్రజలను పక్కన పెట్టడం వల్ల, ప్రజల్ని పట్టించుకోకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితి. చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ప్రజలు ఒకంత బాధలో ఉన్నారనే జరుగుతుంది. అంటే రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళు మొన్నటిదాకా బాధపడిన పరిస్థితి. కానీ ఇప్పుడు రుణమాఫీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుణమాఫీ చేసినందుకు ఒక మీడియా వ్యక్తిగా మీ పార్టీ వాళ్ళకి మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాం మేడం. దాని తర్వాత రుణమాఫీ అయింది. దాంతో రైతులకు సంబంధించి దీనికి సంబంధించి వరంగల్లో కూడా ఒక సభ పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి రాహుల్ గాంధీ రాబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. అంటే మీరు ఏదైతే చేశారో వాగ్దానాలన్నీ ప్రజలకి నెరవేర్చేందుకు రెడీగా ఉందా కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి. ఎందుకు వరంగల్ వేదిక అంటే వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి సభలో కూడా చెప్పారు, రైతుకు రుణమాఫీ అని. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, ఒక రైతే అంటే రైతే ఒక రాజు అన్న విధంగా సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం మొత్తం, ఇందిరాగాంధీ గారి కుటుంబం మొత్తం బడు బలహీన వర్గాలు రైతుల కోసము కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇవాళ హరీష్ రావు ఏం చెప్పిండు గతంలో, మీరు రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తున్నాడు. ఎస్, మేము చేసాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. 100% హరీష్ రావు గారు రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి చెయ్యడు అన్నాడు, రాహుల్ గాంధీ చెయ్యడు అన్నాడు, సోనియా గాంధీ కుటుంబం చెయ్యదు అన్నారు. కుటుంబ రాజకీయ నేపథ్యము, కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. మీరు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. ఇలా రైతులకు బేషరతుగా ఆగస్టు 15 అంటే మేము జూలై 18th రోజే ₹1,00,000 చాలా మందికి రుణాలు మాఫీ చేయడం జరిగింది. మరి ఇలా మేము ఈ రోజు ఇప్పుడున్న తరుణంలో ఆ రోజున్న స్థితిగతులను బట్టి ఎన్నో 2 లక్షల కోట్లే అనుకున్నాం అప్పు, కానీ 7 లక్షల కోట్లకు పోయింది. వీళ్ళు అడుగుతున్నారు, ఆ 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక్కరోజు రైతులను పట్టించుకోని వాళ్ళు ఇంకెప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారు అన్నారు. ఎస్, మేము మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులలో లో బడ్జెట్ ఉంది, అయినా మాకు రైతులే ముఖ్యము. రైతుల కోసము మేము ఇచ్చిన మాట నెరవేరుస్తున్నామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీలో నేను అధికార ప్రతినిధిగా నేను గర్విస్తున్నా. ఒక రైతు మొహంలో ఆనందం చూడాలి. మీరు ఒక్కటే నేను అడుగుతున్నాను, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము 4-5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి 25,000 లెక్కన 4 సంవత్సరాలు మాఫీ చేసింది. ఆ మాఫీ మరి మీకు చేతిలో ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసిరు కదా, మీకు ఎవడు అడ్డొచ్చాడు? ఏ పార్టీ అడ్డొచ్చింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడ్డం వచ్చిందా? బీజేపీ పార్టీ అడ్డం వచ్చిందా? టీడీపీ అడ్డం వచ్చిందా? కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎవరు అడ్డం వచ్చిండ్రు? రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలే? 1,000 కోట్లు మీరు మొత్తం దారదత్తం చేసుకొని మొత్తం మీ కుటుంబం ఫ్యామిలీ మొత్తం దోసుకుంది. రైతులను ఎందుకు రాజులను చేయలేదు? మేము చేస్తే ఈ రోజు మీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎవరి కోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఎవరి కోసం ఈ దీక్షలు చేస్తున్నారు? ఎవరి కోసం వేదికలు పెట్టి మాట్లాడుతున్నారు? ఎవరికి నష్టం చేద్దాం అనుకుంటున్నారు? రైతులకు ఎస్, నేను డెఫినెట్ గా 29 తారీఖు 20 లక్షల రుణాలకు చేస్తాం. ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు చేస్తాం. డెఫినెట్ గా చేసి తీరుతాం. అప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం, మేము ఇచ్చిన హామీలు ఇవాళ 30,000 కోట్లు అండి. మేము ఈ రోజు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఖర్చు పెట్టడం జరిగింది. గృహజ్యోతి కానివ్వండి, గృహలక్ష్మి కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, ఉచిత బస్సే కానివ్వండి, ఇలా ఉచిత బస్సుకు నెలకి 300 కోట్ల లెక్కన మేము ఈ రోజు కూడా మరి ఇవాళ ఆర్టీసీకి కడుతున్నాం. అంటే ఇవన్నీ లో బడ్జెట్ ఉంది. ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ చేతిలో తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే ఇవాళ బిచ్చగాలం చేసిపోయింది. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ సిగ్గుండాలి వాళ్ళకి. ఇవాళ వాళ్ళకి ఏం మాట్లాడుకోవాలి అర్థం కావట్లేదు. రుణమాఫీ 5 సంవత్సరాలు వీళ్ళు రుణమాఫీ చేసింది కదండి. 98 నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఒక 16,000, 22,000 కోట్లు తప్ప వాళ్ళు చేయలేని పరిస్థితి ఉండే. మళ్ళీ వడ్డీకి వడ్డీ అయిపోయి మాది అట్లాగే ఉంది. నేను అనేది మేము ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాము, రైతుల కోసం చేస్తున్నాం. మేము రైతు కుటుంబాలు, మమ్మల్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతన్న మమ్మల్ని నమ్మిండు. రైతన్నలు కూడా దీక్షలు ఏం చేస్తలేరు. ఈ దొంగ నాటకాలు ఆడుకుంటే ఈ దొంగ నా కొడుకులు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇవాళ రైతులు ఎవరు నిజమైన రైతులకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, చేస్తారనే నమ్మకం ఉంది. ఇలా మేము చేసినాము. మేము ఇలా రాజకీయ సానుభూతి అని కాదు, ప్రజల కోసము రైతులకు ఇచ్చిన మాట ప్రకారము ఉచిత విద్యుత్ మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ కూడా రైతులకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ ఏదో మాట్లాడడం వాళ్ళకి ఇంకా తావు లేదండి. కాబట్టి నేను ఒక్కటైతే చెప్పగలను, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాను, రైతన్నలు లేని రాజ్యం లేదు అనేది ప్రతి ఒక్కరం కూడా మనం నమ్మాల్సిన సిద్ధాంతం. రైతు బంధు పక్కన పెట్టి, రైతు బంధుని ఇవ్వకుండా
రైతు రుణమాఫీ చేస్తున్నారు, ఈ చేత్తో లాగేసుకొని ఈ చేత్తో ఇంత పెడుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. నేను ఒకటి రైతు బంధు ఉండు, ఉమ్, ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు 600 ఎకరాలు ఉంది, వాడు కావాలా రైతు బంధు? జగదీష్ 200 ఎకరాలు ఉంది, వాడు కావాలా రైతు బంధు? సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో నేను అనేది ఒక ఎకరం ఒకటే ఉన్నోడు రాదా పరిస్థితి నేను ఒకటే చెప్పండి. చెప్తున్నా, ఒక ఎకరం ఉన్నోడు పరిస్థితి రైతు చెప్పండి, 600 బంధు ఎకరాలు కాదు. నేను వాళ్ళు వాళ్ళ చేతి నుంచి తీసుకున్నామంటే ఎకరం 2 ఎకరాలు ఉన్నది తీసుకోవట్లేదు ఇక్కడ. ఇంకా డిక్లరేషన్ కూడా రైతు బంధు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేది కూడా ఇంకా అసలు రైతుల్లో దీనికి సంబంధించి చాలా సందిగ్ధం సందిగ్ధం అవసరం లేదు. అసలు ఏకకాలంలో రుణమాఫీ చేయడము కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి అంటారా చెడంటారా? బీఆర్ఎస్ పార్టీ 25,000 చొప్పున 4 సంవత్సరాలు చేస్తే వడ్డీకి వడ్డీ మళ్ళీ తడిసి మోపయింది. మరి మేము ఏకకాలంలో ₹1,00,000 నీ రుణం నేను తీసేస్తే మీరు హ్యాపీనా కాదా చెప్పండి రాధా గారు? అంటే మీరు డెఫినెట్లీ చేశారు, దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. బట్ దానికి రైతు బంధుకు సంబంధించి ఇలాంటి ప్రాబ్లం రైతు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు 10 రోజుల్లో మీరు వెళ్ళి 2 లక్షలు తీసుకొచ్చుకోండి. నేను ఒకటి చెప్తున్నాను రాధా గారు, ఇప్పుడు ఇది మాఫీ అయిన సందర్భం సంతోషం కూడా వద్దా మనకు? అది అయిపోయిన తర్వాత మీకు రైతు బంధు అన్నారు, రైతు బంధు మీరు ఇచ్చిన దానికన్నా మేము 5,000 ఎక్కువ ఇస్తాం చెప్పాం, అర్హులైన వారికి ఇస్తాం. మీలాగా దొంగదారిలో దొడ్డుదారిలో వెంచర్లు చేసిన 1,000 కోట్ల భూములకు కోట్ల భూములకు కోకాపేటలో 100 కోట్లు అమ్ముకుంటే దాంట్లో కూడా వెంచర్ వేసిన దాన్ని కూడా దొంగ రైతు బంధులు వేయడం మాకు రాదు. మేము ఉన్నోని దగ్గర దోసుకపోయి పేదోనికి పెడతాం, పేదోనికి 10 రూపాయలు పంచి పెడతాం. మీలాంటి దొంగనా కొడుకులకు మీరంటే బీఆర్ఎస్ నాయకులకు కాదు. 600 ఎకరాలు ఉన్నా కాదు, 200 ఎకరాలు ఉన్నా కాదు, 50 ఎకరాలు నేనున్నాండి, నాకు 50 ఎకరాలు నాకు రైతు బంధు అవసరం అంటారా? అలాంటి వాళ్ళని మేము తీసుకోము, అలాంటి వాళ్ళకి ఇవ్వము. ఎకరం ఉండని 2 ఎకరాలు నిజంగా నిజమైన రైతుకు కౌలు రైతులు కూడా మేము న్యాయం చేసే రకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. వీళ్ళేదో చెప్తే మేము చేయడం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతుల కుటుంబం. ఈ పార్టీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మా దగ్గర నుంచి ఇలా పిల్ల ఏరులాగా వీళ్ళు ఏర్పడి ఇలా కాంగ్రెస్ పార్టీని మీరు ఎక్కడిస్తున్నారు? సోనియా గాంధీ గారు ఆమె మొహంలో ఆ రోజే చెప్పింది, రైతుకి నేను 2 లక్షల రుణమాఫీ మేము చేస్తామని చెప్పింది, రైతుల కోసం చెప్పింది, మాట నిలబెట్టుకుంది. గృహలక్ష్మి కదా మేము 6 గ్యారెంటీ పథకాలలో ఉచిత బస్సు మేము పెట్టినాం. ఇలా ఉచిత బస్సు నుంచి ఒక వాచ్మెన్ 2 పిల్లలు ఉంటే కాలేజ్ పోవాలంటే నెలకు 3,000 రూపాయలు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అయ్యేది. ఇలా ఆ కుటుంబానికి మేము మేలు చేస్తున్నట్టే కాదా చెప్పండి రాధా గారు? మరి డెఫినెట్ గా చేస్తున్నప్పుడు ఇలా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచా ప్రతి ఒక్క పేదవాడు ఇలా ఆరోగ్యశ్రీ కార్డు ఉందని బేషరతుగా ధైర్యంగా గుండె ధైర్యంగా ఈ రోజు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఇంకేం చేయమని మీ కాలంలో ఎందుకు చేయలేదు? 2,000 కోట్లు ఎవరికి పెట్టినరాని అప్పులు చేసినారు. ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీ నింపుకున్నది తప్ప ఇలా నింపుకొని ఇలా నీ బిడ్డ ఇలా తివార్ జైల్లో డ్రామాలు ఆడుతున్నారు బీజేపీ పార్టీ. ఇది ఇలా బీజేపీ పార్టీ 3 నెలలకు ఎలక్షన్లు కాగానే ఇలా తివార్ జైల్లో నుంచి ఒక నొప్పులు వస్తాయి, హాస్పిటల్ తీసుకుపోతారు, ఆరోగ్యం బాగుండదు, ఇలా మీరు బెయిల్ ఇస్తారు, ఆరోగ్యం ఇస్తే బెయిల్ ఇస్తారు. ఇవన్నీ కామన్, జనాలందరికీ తెలుసు.